హలో, మీ పేరు గీత కదా? ఆ మొగుడపతి ఇన్స్పెక్టర్. మీ కూతురికి సంబంధించి మాట్లాడాలి. మాట్లాడొచ్చా? చెప్పారు. చెప్పండి సార్. సారీ టు ఆస్క్ యూ దిస్. మీ అమ్మాయి పైనుంచి కింద పడినట్టు చెప్పారు. మీరే చూసారా? నేను చూడలేదు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చెప్పారు. అంటే జారి పడిపోయినట్టు వాళ్ళు చెప్పారు, మీరది నమ్మారా? ఎవరి మీద మీకు అనుమానం రాలేదా? అనుమానించి ఏం చేయమంటారు? పోయిన నా బిడ్డ ప్రాణాలతో వస్తుందా? ఓకే. బిల్డర్ వరదరాజన్ తెలుసా మీకు? తెలుసు. వారిని చూశాను, పరిచయం లేదు. రైటర్ జబాని మీట్ అయ్యారా? లేదు. ఓకే. అండ్ మీ అమ్మాయితో ఎవరెవరు క్లోజ్గా ఉండేవారు? మీరా మిస్, ఆది వాళ్ళ అమ్మగారు, వీళ్ళంతా తనతో బాగానే ఉండేవారు. వాళ్ళంతా రిలేటివ్సా? మీరా కావేరి వాళ్ళ స్కూల్ టీచర్. యాక్చువల్గా మీరా తనకి అమ్మ కంటే ఎక్కువ. మిగిలిన వాళ్ళిద్దరు? నేబర్స్, ఫ్రెండ్, పక్క ఫ్లాట్. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటున్నారు, ఎందుకని ఇంకా మీ ఫ్లాట్ అమ్మలేదు? నేను నా బిడ్డ జీవించిన ఇల్లు, దాన్ని అమ్మ బుద్ధి కాలేదు. ఫాదర్, రైటర్ జబ్బా గురించి మాట్లాడడం కోసం మిమ్మల్ని టైం అడిగాను. కెన్ ఐ హ్యావ్ ఎ వర్డ్ విత్ యూ? అడగండి. అంటే జబ్బా ఇక్కడికి తరచూ వచ్చేవారా? ఆయన్ని మీరు చూసారా? చర్చ్ ప్రేయర్ మీటింగ్కి వస్తూ ఉండేవారు. ఓ 4-5 సార్లు మీట్ అయి ఉంటాను, అంతే. ఓకే. అండ్ మీట్ అయినప్పుడు ఎప్పుడైనా ఈ కన్ఫెషన్, ఒప్పుకోలాంటివి ఆ విధంగా ఏమైనా అడిగారా? మీరు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారు, నేను యేసు కోసం పనిచేస్తున్నాను. మీకున్నట్టే లా అండ్ ఎథిక్స్ నాకు ఉంటాయి. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదని. ఫెయిర్ ఎనఫ్. రైటర్ జబ్బా చనిపోయారు, ఆయన ఫ్రెండ్ వరదరాజన్ కూడా చనిపోయారు. నెక్స్ట్ ఎవరు చనిపోతారో తెలియదు. కారకులు ఎవరో మీకు తెలిసినా కూడా మీరు చెప్పరు, చెప్పును వద్దు. కానీ ఫాదర్, మీరు చెప్పిన ఓ మాట వాస్తవం. ఎథిక్స్. నాకు తెలిసినంత వరకు కొన్నిసార్లు చట్టాన్ని దాటి న్యాయం ఉంటుంది, ఇంకొన్నిసార్లు న్యాయాన్ని దాటి ధర్మం ఉంటుంది. కానీ మొత్తం లెక్క వేసి చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుంది. ఓకే. అండ్ నాకేమైనా హెల్ప్ చేయాలని మీ మనసుకు అనిపిస్తే కబురు చేయండి, వచ్చి కలుస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. వస్తాను. ఒక నిమిషం. చివరిగా జబా ఇక్కడికి వచ్చినప్పుడు ఓ ఎల్లో కలర్ బుక్ ఇచ్చి గీతకిమ్మన్నారు. గీత చర్చికి రానందువల్ల వాళ్ళ నాన్న చక్రవర్తి గారికి ఆ బుక్ని ఇచ్చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ప్రైజ్ ది లార్డ్. పద. గీత వాళ్ళ నాన్న చక్రవర్తి సార్? సార్, ఈ అమ్మాయిని మనం అపార్ట్మెంట్లో చూసాం కదా సార్? చేసుంటారో ఈ పాటికి పోలీసులు కనిపెట్టుంటారు. ఇకపై నేను మునిపట్ల మీ దగ్గరికి రాగలనో లేదో.
అందరిలో జీవించాలని భావించాను. అసలు నేనెందుకు ఇక్కడికి రావాలి? మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతో మెలగాలి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను? Keep trying. Very good. Foot on the floor. Kaveri, foot on the floor. Very good. Throw. Oh, superb. థ్యాంక్ యూ సో మచ్ మీరా, థ్యాంక్ యూ. గుడ్ గర్ల్ కావేరి. తన కోసం ఓ గిఫ్ట్ తెచ్చాను. హే, Tan-ta-dang. నా చిట్టి తల్లికి ఎందుకు మీరా ఇదంతా? మీరొకరు ఊరుకోండి. చూడు కావేరి, యు లైక్ ఇట్? బాగుందా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మీరా. ఎంతో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది. పుట్టిన 3 ఏళ్ల వరకు పట్టించుకోకుండా వదిలేశానని చాలా ఫీల్ అయ్యాను. మీరేమీ తెలిసి వదిలిపెట్టలేదు కదా? తెలిస్తే డెఫినెట్ గా వదిలిపెట్టేదని కాదు. ఇంతకు ముందు వెళ్ళిన స్కూల్స్ అన్నిటినీ డిస్కంటిన్యూ చేసింది, కానీ ఇక్కడికే బుద్ధిగా వస్తోంది. ఇంకేం దిగులు పడకండి. ఇక్కడ తన ఓటీ, బీటీ, విషన్, గోల్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. షీఈస్ డూయింగ్ రియల్లీ వెల్. నాకిప్పుడే తృప్తిగా ఉంది. నీకు నచ్చిందా కావేరి? ఆ? ఇక బయలుదేరతాం. మ్యామ్, ఒకే ఒక్క నిమిషం. నేను ఆయన స్టూడెంట్నని ఇది చెప్పడం లేదు. ఆయన రోజూ వదలకుండా వస్తున్నారు. రోజూ మీరు కోప్పడి తిడుతూనే ఉన్నారు. ఆయన తప్పు చేశారు, కరెక్టే. మీరైనా కాస్త సర్దుకోవచ్చు కదా. ఇలా మీరు మాట్లాడడం న్యాయంగా ఉందా? అసలు ఒక తండ్రిగా ఆయన నాకేం చేశారు? లవ్ చేశాను, అందుకే నా పెళ్లికి రాలేదు. నా హస్బెండ్ విలియమ్స్ చనిపోతే కూడా రాలేదు. అంత పెద్ద తప్పేం చేశాను? మ్యామ్ ప్లీజ్ మ్యామ్. వద్దు, నాకు నా కూతురికి తండ్రి లేకపోవడమే రాతనుకుంటాను. పర్వాలేదు, మేము అలాగే ఉంటాం. ఎవరి కోసమో ఎవరూ రానక్కర్లేదు. ఆయనకి స్టూడెంట్స్ ఉన్నారుగా, వాళ్ళే చివరి వరకు ఉంటారని చెప్పండి. రా వెళ్దాం. మాస్టర్, ఇంకా తన అందులోంచి బయటికి రాలేదనుకుంటాను. ఆవిడ కొంచెం టైం ఇవ్వండి, అన్నీ సర్దుకుంటాయి. నాకు తెలుసు మీరా, నా రక్తమే కదా, అంత త్వరగా దేని నుంచి బయటపడదు. పర్వాలేదు. మాస్టర్, కానీ ఒక్క విషయం మీరా, ఊళ్ళో వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అనుకుని అదే ఆలోచించి మన జీవితాన్ని మనం కోల్పోకూడదు. మీరా, నువ్వు మంచి కుర్రాన్ని ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకో, తప్పులేదు.